ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్థిక అడ్డంకులు, రుణాల భారం నుండి విముక్తి కలిగించే శ్రీ మహాలక్ష్మి ప్రార్థనా మంత్రాలను, వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. సురేంద్రాది కిరీట మౌక్తికైర్యుక్తం సదా యత్తవ పాదకంజనం పరావరం పాతువరం సుమంగళం నమామి భక్త్యా తవ కామసిద్ధయే. మరొక్కసారి విందాం. సురేంద్రాది కిరీట మౌక్తికైర్యుక్తం సదా యత్తవ పాదకంజనం పరావరం పాతువరం సుమంగళం నమామి భక్త్యా తవ కామసిద్ధయే. అనగా దేవతలు, రాక్షసులు, ఇంద్రుడితో సహా అందరి కిరీటాలలోని ముత్యాలతో అలంకరింపబడిన శుభకరము మరియు మంగళకరమైన దేవి పాదపద్మములకు నా కోరికలన్నీ నెరవేర్చి రక్షించమని నేను భక్తితో నమస్కరిస్తున్నాను. భవానీ త్వం మహాలక్ష్మి సర్వకామప్రదాయిని సుపూజిత ప్రసన్నాస్యాన్మహాలక్ష్మై నమోస్తుతే. మరొక్కసారి విందాం. భవానీ త్వం మహాలక్ష్మి సర్వకామప్రదాయిని సుపూజిత ప్రసన్నాస్యాన్మహాలక్ష్మై నమోస్తుతే. అనగా భవానీ రూపంలో ఉన్న మహాలక్ష్మి, నీవు మా కోరికలను తీర్చే మాతవి. అందరి చేత చక్కగా పూజింపబడి ప్రసన్నమైన మహాలక్ష్మీదేవికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. నమస్తే సర్వదేవానాం వరదాసి హరిప్రియే యా గతిస్త్వత్ప్రపన్నానాం సామే భూయాత్వదర్చనాత్. మరొక్కసారి విందాం. నమస్తే సర్వదేవానాం వరదాసి హరిప్రియే యా గతిస్త్వత్ప్రపన్నానాం సామే భూయాత్వదర్చనాత్. అనగా హరికి ప్రియమైన దేవి, సమస్త దేవతలకు వరాలను ప్రసాదించే తల్లి, నీ శరణు పొందిన వారికి కలిగే సద్గతి నాకు నీ పూజ ద్వారా లభించుగాక. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ధనలాభం, శ్రేయస్సు కలుగును, ఆర్థిక సమస్యలు తొలగిపోవును, కోరిన కోర్కెలు అన్నీ నెరవేరును, ఆధ్యాత్మిక వృద్ధి కలుగును. ఓం శ్రీ మాత్రే నమః.